ఈ సావర్కర్ అంటోడు ఏంది, వాడు జైల్లో కూర్చుండి ఏం చేయాలి టైం పాస్ కాక, వాడు ఏంది ఎట్లా హిందువుల ఓట్లు వాడ ఇండియాలో మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, మెజారిటీ హిందువులు ఉన్నారు, వీడు నాస్తికుడు, ఏ దేవుణ్ణి నమ్మడు, బీఫ్ తినేవాడు జైల్లో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా. ఓకే, ఇది సావర్కర్ రియల్ స్టోరీ, మీరు చదవండి, నేను అబద్ధం చెప్తే నేను నీకేమైనా ఇది అనిపిస్తే. ఓకే, సో ఆ విధంగా వీడు నాస్తికుడు, వీడు ఏ దేవుని మొక్కేవాడు కాదు, కేవలం ఈ దేశంలో గెలవాలంటే ఏంది, హిందువులు ఎక్కువ ఉన్నారు మెజారిటీ, ఈ మెజారిటీ హిందువుల ఓట్లు మనకు పడితే ఎల్లకాలం భారతదేశాన్ని పరిపాలించవచ్చు అనేది వాడి కుట్ర. వాడంతా దర్శకత్వం చేస్తాడు కదా, వాడి క్రిమినల్ మైండ్ ఉంది. ఓకే, సో ఆ విధంగా వీళ్ళు హిందుత్వాన్ని ఎత్తుకున్నారు. మీరు ఏ ఊరికన్నా పోదాం, ఏ పట్టణానికన్నా పోదాం, ఏ బస్తీకన్నా పోదాం, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశభక్తులు కట్టింది, ఇంక్లూడింగ్ నాగ్పూర్లో. నేను అనేది మన హైదరాబాద్లో కాదు, మన ఖమ్మంలో కాదు, మన భద్రాచలం టెంపుల్ కాదు, మన భద్రకాళి టెంపుల్ కాదు, ఓకే, మన సింహాద్రి అప్పన్న టెంపుల్ కాదు, మన ఇంద్రకీలాద్రి విజయదుర్గ కనకదుర్గమ్మ టెంపుల్ కాదు, నేను అనేది తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాదు, బాలాజీ టెంపుల్ కాదు, నేను అనేది నాగ్పూర్ ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో ఆ హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి నాగ్పూర్ సంత్రాలు ఉన్నటువంటి నాగ్పూర్లో ఈ దేశభక్తులు కట్టిన ఒక్క గుడి పేరు చెప్పండి నాకు, చెప్పండి. మన వెంకటేశ్వర సుప్రభాతం వీళ్ళు రాసినరా, మన అమ్మవారి శ్లోక్తాలు వీళ్ళు రాసినరా, స్త్రీ సూక్తం వీళ్ళు రాసినరా, లింగాష్టకం ఈ దేశభక్తులు రాసినరా, ఈ నాగ్పూర్ సంత్రాలు రాసినరా, ఈ నాగ్పూర్ ఆఫీసులలో కానీ నాగ్పూర్ శాఖలలో కానీ మన హిందువులకు సంబంధించినటువంటి ఏ మంత్రం కానీ, ఏ యజ్ఞం కానీ, ఏ యాగం కానీ, ఈ యొక్క హిందూ దేవుళ్ళ ఫోటోలు కానీ ఏమైనా ఉంటాయా మీరు చెప్పండి. వీళ్ళు హిందువుల కోసం పుట్టిన పార్టీ కదా, హిందువుల కంటే హిందువుల కోసం రక్తం కోస్తారు కదా, రక్తం తీస్తారు కదా, రక్తం ఇస్తారు, రక్తం తీస్తారు, ఏమైనా చేస్తారు కదా, 3000 మందిని కాలబెడతారు కదా. ఓకే, క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి సంఖ నాకుతారు, ఓకే, బ్రిటిష్ వాళ్ళకి సంఖ నాకిండ్రు, ఇప్పుడు సంఖ నాకేటోళ్ళకి నాకుతున్నారు. కానీ ముస్లిం అంటే మాత్రం దేశానికి దేశద్రోహుడు అంటారు. అరే భారతదేశం ఎక్కువ నష్టం జరిగింది బ్రిటిష్ వాళ్ళతో నాయన. ఓకే, ముస్లిం రాజులు ఎవరైతే వచ్చిర్రో ఇరాన్ నుంచి కానీ ఇంకా వేరే దేశాల నుంచి ఎట్లయితే వచ్చిర్రో, వాళ్ళు ఏం చేసినా, ఏం కట్టినా, కూలగొట్టినా, కట్టినా మన దేశంలో ఉండే సంపద ఎత్తుకోలేవాడు, ముస్లిం రాజులు ఎత్తుకోలే. మన యొక్క ఏది కన్వర్షన్ చేసుడు కానీ ఆ యొక్క మన మతం మీద కొంతవరకు కొంతమంది, అందరు కాదు, అందరు ముస్లిం రాజులు కాదు. ఓకే, అక్బర్ మంచోడు ఉండే, ఔరంగజేబు లాంటి ఒకడిద్దరు దరిద్రులు తప్ప మెజారిటీ ముస్లిం రాజులు ఇండియాకి చెడు చేయలే. వాడు కట్టిన కుతుబ్ మినార్ మన దగ్గరనే ఉంది, వాడు కట్టిన తాజ్ మహల్ మన దగ్గరనే ఉంది, వాడు కట్టిన చార్మినార్ మన దగ్గరనే ఉంది, వాడు కట్టిన ఆర్ట్స్ కాలేజ్ మన దగ్గరనే ఉంది. ఏ ముస్లిం రాజు అయినా కానీ ఏ ఉత్తర భారతదేశం పో, దక్షిణ భారతదేశం పో, వాడు మన దేశ సంపదని పెంచిండు. ఓకే, 5 టన్నుల బంగారంకి మన యొక్క 1962లో ఇండియా తినడానికి తిండి లేకపోతే యుద్ధం అయినాక 5 టన్నుల బంగారం ఇచ్చిండు అంటే 5 టన్నుల బంగారం సృష్టించే అంత ఇంటెలిజెన్స్ వాడి దగ్గర ఉంది అని అర్థం కదా, నిజాం దగ్గర, అవునా కదా. ఈవెన్ నిజాం కంటే ముందు గోల్కొండ తానీషాలు, ఇవాళ గోల్కొండ ఫోర్ట్ ఎంత పెద్దగా ఉంది, దాంట్లో ఇప్పటికీ మన హిందూ ముస్లిమ్స్ అన్నదమ్ములే కలిసి ఉండేవారు కదా. గోల్కొండ తానీషాలు కట్టిన టూమ్స్ ఉన్నాయి. అర్థం చేసుకోండి, ఏది ముస్లిం రాజులు ఏదైనా కట్టినా చేసినా దేశ సంపద పెంచిండ్రు. అప్పుడే హైదరాబాద్ వాజ్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ కదా. సో అంటే వాళ్ళకి సంపద సృష్టించడం తెలుసు. సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రపంచంలో ఉండే అన్ని మన దగ్గర ఉన్నాయి. ఒక నగరాన్ని, హైదరాబాద్ అనే నగరాన్ని ఒక ఎట్లయితే ముస్లిమ్స్ ఏది ఇప్పుడు దుబాయ్లో ఒక ఎడారిలో ఒక అద్భుతమైన వరల్డ్ని సృష్టించగలిగినారు దుబాయ్లో, అట్లాంటిది హైదరాబాద్ అనే నగరాన్ని ఒక ఖాళీ మైదానంలో ఒక హైదరాబాద్ అనే నగరాన్ని నిర్మించగలిగారు, ఆ సంపద సృష్టించగలిగారు. వాడు ఏం చేసినా కానీ మన దేశంలో ఉన్నది ఇప్పటికీ ఉంది, దాని ఫలితాలు ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. కానీ బ్రిటిష్ నా కొడుకు వీడు ఉన్నాయి అన్ని ఎత్తుకుపోయాడు, పత్తి ఎత్తుకుపోతాడు, బట్టలు తయారు చేస్తాడు. వాళ్ళ దగ్గర అప్పటికే వాళ్ళు ఇండస్ట్రియల్ అయినరు, వాళ్ళ దగ్గర గన్నులు వచ్చినాయి, అప్పటికే ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఇండస్ట్రియల్ అయినరు యూరోప్లో. ఓకే, బ్రిటన్లో కానీ యూరోప్లో. ఓకే, యూరోపే ఉండే, అమెరికా కూడా అంత డెవలప్ అయిందిలే. కానీ వాడు ఏమి అమెరికా వాడు వేరే దేశంని ఆక్యుపై చేయాలి అనే ఆకాంక్ష లేదు. ఓకే, సో ఆ క్రమంలో వాళ్ళు ఇండస్ట్రియల్ అయినరు. ఆడేం చేసిండు, వాళ్ళ వస్తువులు అమ్ముకోవాలి. వాళ్ళు ఏంది, వాడు వచ్చిన ఉద్దేశం కూడా అదే, అట్లనే వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చారు. వాళ్ళు పరిపాలించడానికి రాలే, వ్యాపారం చేసుకుందాం, ఈడ మార్కెట్ పెద్దగా ఉంది అని వచ్చారు. ఓకే, వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి వచ్చారు. ఓకే, ఆ విధంగా మనం ముడి సరుకులు ఫ్రీగా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్లోనేమో వ్యాపారం అని వచ్చారు, ఒకసారి వాళ్ళ రాజ్యం వచ్చినాక ఫ్రీగా తీసుకోబోతున్నారు. మనం ఏం పంట వేయాలనేది వాడే డిసైడ్ చేస్తాడు ఆడ. ఓకే, ఆడ ఏంది, ఈ యొక్క తేయాకు టీకి ఎక్కువ డిమాండ్ ఉండేది. అట్లనే ఈ రంగు ఎంటికలకి రంగు వేసుకునే అదే దాన్ని అంటారు. ఓకే, నీలి, అదొక పంట. ఓకే, అదే వేయాలంటాడు ఆడు. దాని గురించి ఉద్యమం చంపారన్ బీహార్ ఈ ప్రాంతంలో. ఓకే, మనం తినే పంటలు కాదు, వాడు రంగేసుకునే పంటనే వేయాలి. మనం ఏం తిని బతకాలి,
పత్తి మన దగ్గర తీసుకుపోతాడు, దాని బట్టలు తయారు చేస్తాడు, మళ్ళీ తెచ్చి మనకి అమ్ముతాడు. ఇది పరిస్థితి. ఇక తేయాకు వాడు బ్రిటన్కి తీసుకుపోయేది కాకుండా వాడు మన దగ్గర ఫ్రీగా తీసుకుపోయి బెదిరించి అది వేరే దేశాలకు అమ్ముకుంటాడు, అమెరికాకి. ఇట్లా మన దగ్గర బంగారము, కోహినూరు వజ్రాలు, గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు ఏమన్నాయి? ఆ గుళ్ళని అన్ని విగ్రహాలు వలగొట్టి వాళ్ళు ఏమైనా బంగారం ఉందా, వాళ్ళు ఏమైనా డైమండ్లు ఉన్నాయా, అవన్నీ అట్లా ఎన్నో శిథిలం చేసిండాడు. ఇట్లానే చేసి నాశనం చేసుడే వాని పని. ఇండియాని బ్రిటిష్ ఈ ముస్లిం రాజులు ఉన్నప్పుడు మనం అడకైన స్థితిలో లేకుండే, మన ఆర్థిక స్థితిగతులు మంచిగానే ఉండే. ఓకే, తినడానికి తిండి, కట్టుకోవడానికి అన్ని విధాలు సర్ప్లస్ ఉండే.